సింగరేణి కార్మికులకు సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనులు తీసుకొస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట ఏమైందని ప్రశ్నించారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు కాకా వెంకటస్వామి అన్నారు. ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా మందవరిలోని సింగరేణి ఏరియాలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో 51% రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది. నేను మొన్న ధర్మపురి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారికి చెప్పిన, సార్ మా సింగరేణి కార్మికులందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పర్క్స్ పైన ఇవ్వాలి. కోల్ ఇండియా ఎట్లయితే చేస్తుందో ఇక్కడ స్టాఫ్కి సింగరేణి సంస్థలు కూడా స్టాఫ్కి కంపెనీ అబ్జర్వ్ చేస్తుంది, మనం కూడా అబ్జర్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయితే వారు అన్నారు, నేను ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని చేయలేను, అందరినీ పిలుస్తా, ఆఫీసర్లను పిలుస్తా, కార్మిక సంఘాలను అందరినీ పిలిచి ఒక సరైన నిర్ణయం తీసుకుందాము ఈ ఎలక్షన్స్ కానీ అని చెప్పి ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. మనల్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ మన కార్మికులకు 200-250 గజాలు ఈ సింగరేణి భూములలో ఇచ్చి వాళ్ళు సొంతింటికి ఏదైతే 10 లక్షల రూపాయలు లోన్ బ్యాంకర్స్ ద్వారా ఒప్పుకున్నారో దాన్ని కూడా పెంచి 15-20 లక్షలు పెంచి ఒక సొంతింటి కళను నిజంగా నెరవేర్చేది అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఇస్తుంది, మేము డెఫినెట్లీ చేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరితో చెప్తూ నేను మీకు ఒకటే కోరుతున్నాను, నా కొడుకులు మీ చిన్న కొడుకు లెక్క, మీ తమ్ముని లెక్క ఆయనకు మీరందరూ కూడా దీవెనార్థులు ఇవ్వాలని చెప్పి. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 60,000 చిల్లర కార్మికులు ఉంటే ఈ 10 ఏళ్ల కాలంలో మరి 39,000 మందికి మరి వచ్చారంటే ఇలా పాలకుల యొక్క వైఫల్యం మనకు కనబడతా ఉన్నది. కేంద్ర పాలకుల వైఫల్యం, మరి వంశీబాబును అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి ఆయన వాస్తవానికి అర్థం చేసుకోవాలి. దయచేసి మన ఎంపీగా కాదు, మన కుటుంబ సభ్యునిగా వస్తున్నారు. ఆయన చెప్పిండు, నేను కేవలం ఈ ప్రాంతాన్ని కాపాడడం కోసం పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. ఖచ్చితంగా వివేక్ గారు కూడా ఒక పెద్ద పారిశ్రామికవేత్త. కార్మికులు ఎట్లా చూడాలా, పరిశ్రమలో ఉత్పత్తి ఎట్లా చేయాలా, ఆ పరిశ్రమని సక్రమంగా ఎట్లా నడపాలా అనే కార్యక్రమాలు బ్రహ్మాండమైన అనుభవం ఉంది. అంతేకాదు వంశీకృష్ణ గారు చిన్నవాడైనా కూడా సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకొని అక్కడ 100 మంది కూర్చోవాలిచ్చి దాన్ని అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా నడిపిస్తాడు. అటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే పారిశ్రామిక అభివృద్ధి కాకుండా కార్మికులకు సంక్షేమం కూడా చూస్తారు. కాబట్టి